హాయ్ వ్యూయర్స్, కస్టమర్ అయితే మనకి రిపేర్ కోసం అప్రోచ్ అయ్యారనమాట. ఇది హబ్ స్టైల్ స్టవ్ చిమ్నీతో ఫిట్ చేసి ఉంది. హబ్ స్టైల్ స్టవ్ అంటే ఇలా కిచెన్ ఫ్లోర్ లెవెల్లో ఫిట్ చేసి ఉంటుంది అనమాట. మాడ్యులర్ కిచెన్ అంటారు దీన్ని. చూడండి, ఇలా గ్రానైట్లో ఫిట్ చేసి ఉంటుంది. స్టవ్ కింద ఇలా ఉంటుందన్నమాట ఫిట్టింగ్. అయితే కస్టమర్ యాక్చువల్గా మనకి రిపేర్ కోసం అప్రోచ్ అయ్యారు. బట్ స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఉండటం వల్ల వీళ్ళకి మనం కొత్త పొయ్యిని రిఫర్ చేసామన్నమాట. కొత్త స్టవ్ కూడా చూపిస్తాను ఇప్పుడు. మనం 4 బర్నర్ కస్టమర్కి మనం ఆర్డర్ పెట్టి తెప్పించామన్నమాట. 4 బర్నర్ స్టవ్. ఇది కూడా హబ్ స్టైలేనండి. యాక్చువల్గా కస్టమర్కి రిపేర్ కాస్ట్ ఎక్కువ అవటం వల్ల మనం స్పేర్ పార్ట్స్ అనేది ఎప్పుడు అవైలబుల్ ఉండే రకంగా మనం ఇండియన్ స్టైల్ బర్నర్స్ వచ్చేలాగా హబ్ స్టైల్లో తెప్పించాము. సో హైబ్రిడ్ అనుకోవచ్చు అనమాట ఈ మోడల్ని. దీంట్లో చూడండి 4 బర్నర్స్ వస్తుంది. హబ్ స్టైల్లోనే బర్నర్స్ ఆన్ ఆఫ్ చేసే నాబ్స్ పైన వస్తాయి అన్నమాట. సేమ్ అదే మోడల్. బట్ ఏంటంటే ఓన్లీ డిఫరెన్స్ మనకి బర్నర్స్ ఇండియన్ బర్నర్స్ అనమాట. చూడండి, స్టాండ్స్ హెవీగా వస్తాయి. చాలా అంటే హెవీగా ఉంటాయి. అసలు స్టవ్ లైఫ్ టైంలో పోవన్నమాట. ఇవి అంత హెవీగా వస్తాయి. స్క్వేర్ టైప్ ఉంటాయి మనకి పాన్ సపోర్ట్స్. సో 4 బర్నర్స్ సేమ్ ఎగ్జాక్ట్ స్టైల్ వాళ్ళకి మ్యాచ్ అయ్యేలాగా మనమైతే తెప్పించాము. చూడండి, గ్లాసీ ఫినిష్లో మిర్రర్ బోర్డర్ వచ్చేలాగా తెప్పించామన్నమాట గ్లాస్ అయితే. సో బర్నర్స్ కూడా ఆల్ఫా బర్నర్స్ అంటారు. ప్యూర్ బ్రాస్ మెటీరియల్తో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి ఇవి. డిఫరెంట్ బర్నర్స్ అనమాట. బట్ నార్మల్ బర్నర్స్ కూడా వీటికి సెట్ అవుతాయి అన్నమాట. ఈ స్పేర్ పార్ట్స్ ఎప్పుడు మనకి అవైలబుల్ ఉంటాయి. చూడండి, ఎక్స్ట్రా డిప్ ట్రే కూడా వస్తుంది దీనికి. సో ఏదైనా స్పిల్ అయితే కూడా దీంట్లో కలెక్ట్ అవుతుంది. మనం తీసేసుకొని వాష్ చేసుకోవచ్చు తర్వాత. స్టీల్ కూడా మంచి స్టీల్ వస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్. అండ్ ఈ స్టవ్లో వచ్చేప్పటికి బిగ్ బర్నర్ ఒకటి వస్తుంది, బాగా పెద్దది ఉంటుంది. మీడియం బర్నర్ ఒకటి, స్మాల్ బర్నర్ ఒకటి అండ్ మీడియం బర్నర్ ఒకటి వస్తుందన్నమాట. అంటే టోటల్గా ఒక పెద్ద సైజ్ ఆల్ ఇన్ వన్ బర్నర్ అంటారు దాన్ని, అదొకటి వస్తుంది. 2 బిగ్ బర్నర్స్, ఒక స్మాల్ బర్నర్స్ వస్తుంది. నాబ్స్ ఇలా వస్తాయండి, చాలా స్మూత్గా ఉంటాయి. కార్క్స్ కూడా మిర్రర్ ఫినిష్ వస్తుంది ఎడ్జ్లో. చుట్టూ గ్లాస్ బోర్డర్కి మొత్తం మిర్రర్ ఫినిష్ వస్తుంది. సో సబఫ్ కార్క్స్ అంటారండి వీటిని. ఈ స్టవ్లో వచ్చే వాటిని సబఫ్ కార్క్ అంటారు. ప్రెస్టేజ్, క్లిక్స్ అలాంటి పెద్ద బ్రాండెడ్ కంపెనీలో కూడా సేమ్ ఈ టైప్ ఆఫ్ బర్నర్స్ వాడతారు. సో వీటి లైఫ్ అయితే 5 years ఉంటుంది. కంపెనీ వాడు వారంటీ కూడా ఇస్తున్నాడు బర్నర్స్కి, కార్క్స్కి. కార్క్స్ అంటే కంట్రోలర్స్కి, మనం గ్యాస్ ఆన్ ఆఫ్ చేస్తాం కదా అవండి. స్టాండిల్ చూడండి ఎంత హెవీగా వచ్చినాయో. మ్యాటే ఫినిష్లో వస్తుందండి ఇదైతే. మ్యాటే ఫినిష్ బ్లాక్లో వస్తుంది, హెవీగా విత్ గార్డ్స్ వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇది హబ్ స్టైల్. సేమ్ వాళ్ళకి మ్యాచ్ అయ్యేలాగా తెప్పించాము. బట్ ఏంటంటే ఇది కింద బాక్స్ అనేది కొంచెం పెద్ద సైజు వచ్చింది వాళ్ళ పాత స్టవ్ కన్నా. ఇది కొంచెం పెద్ద సైజు వచ్చింది. చూడండి, ఇది పైప్ ఎక్కించేది కూడా బ్రాస్ది వస్తుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట.